వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మాజీ ఎంపీ నందిగం సురేష్ బెయిల్ కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఆంధ్రప్రదేశ్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాతో కూడిన ధర్మాసనం విచారించింది. మాజీ ఎంపీ నందిగం సురేష్ తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదనలు వినిపించారు. 4 ఏళ్ల కిందటి కేసును తవ్వి రాజకీయ కక్షతోనే సురేష్ను కేసులో అక్రమంగా ఇరికించారని ఆయన సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అసలు ఘటన జరిగినటువంటి సమయంలో ఆ ప్రాంతంలో సురేష్ లేడని కూడా సర్వోన్నత న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. వాదనలు విన్న అనంతరం సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఈ అంశంపై జవాబు చెప్పాలని నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ సురేష్ భార్య బేబీలత ఉన్నారు. మేడం, ఈరోజు సుప్రీంకోర్టులో ఏం జరిగింది, అసలు ఏ అంశాలు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు? వెలగపూడి దాడి కేసులో మాకు హైకోర్టులో బెయిల్ రాలేదు అన్న. మరి మేము సుప్రీంకోర్టు మీద ఉన్న నమ్మకంతో మేము ఇక్కడ వరకు వచ్చాము. మరి సుప్రీంకోర్టులో నోటీస్ జారీ చేశారు ప్రశాంత్ మిశ్రా గారు, ఆయన జడ్జి గారు. మరి మా తరపున వాదించిన న్యాయవాదులు కపిల్ సిబాల్ గారు, సిద్ధార్థ దవే గారు వచ్చారు. మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉండి గౌరవాలతో మేము ఇక్కడికి వచ్చాము. అదేవిధంగా మా మీద తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలు మా మీద ఎన్ని చేసినా భగవంతుడు మాకు తోడుగా ఉన్నాడు. ఆ తర్వాత మా జగన్మోహన్ రెడ్డి గారి రుణాన్ని మేము ఎప్పటికీ తీర్చుకోలేము. ఆయన మాకు అండగా ఉన్నారు. మేము ఆయనకి ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉంటాము. ఒక కేసు కాగానే ఇంకో కేసు పెడుతున్నారు, ఏమనిపిస్తుంది ఇదంతా చూస్తుంటే? అక్రమంగా అన్యాయంగా ఒక దళితుడిని ఇబ్బంది పెట్టాలి, కొద్ది స్థాయిలో నుంచి ఆయన ఎదిగి మరి పైకి రావటం చాలా అసూయగా, ద్వేషంగా ఉంది రాజకీయ నాయకులకి. మరి ఏదైనా రాజకీయంగా ఆయన మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు మీకు అనిపించినప్పుడు, ఎదుర్కోలేనప్పుడు మీరు రాజకీయంగానే ఎదుర్కోవాలి. కానీ రాజకీయంగా ఎదుర్కోలేక మీరు మమ్మల్ని ఇలా ఇబ్బంది పెట్టడం చాలా అన్యాయం అనిపిస్తుంది. దాదాపు 80 రోజులు గడిచిపోయింది. మొదట ఒక కేసు పెట్టారు, ఇప్పుడు ఒక కేసు పెట్టారు, ఇంకో కేసు కూడా రెడీ చేస్తున్నారు అనిపిస్తుంది. అసలు కేసులతోటి మొత్తం చక్రబంధం చేసినట్టు కనబడుతుంది కదా. ఈ కేసులు చదివినప్పుడు మా అడ్వకేట్స్ కానీ, కొంచెం జడ్జి గారు కానీ అందరూ హాస్యంగా నవ్వుతున్నారు. ఎందుకంటే 4 సంవత్సరాల క్రితం ఉన్న కేసుని ఇప్పుడు తీసుకొచ్చి 78వ నెంబరు ముద్దాయిగా ఉన్న వ్యక్తిని మళ్ళా ఎదరకు తీసుకొచ్చి ఆయనే మెయిన్ ముద్దాయిని చేసి 2 ఎఫ్ఐఆర్లు కట్టి ఒక కేసు మీద, అంటే వాళ్ళు చేస్తున్న అది ఇంటెన్షనల్గా చేసేదాన్ని ప్రజలకి అర్థమవుతుంది, లాయర్లకి అర్థమవుతుంది, మరి న్యాయస్థానాలకు కూడా అర్థమవుతున్నాయి. అన్న భగవంతుడు ఉన్నాడు, న్యాయస్థానాలు ఉన్నాయి, మా నాయకుడు ఉన్నాడు. మాకు భయం అయితే లేదు. మేము పోరాటాలు ఆపుతామా లేకపోతే మేము వెనక తగ్గుతామా అనేది అయితే అది జరగదు. మా పోరాటం మేము పోరాటంగానే చేసుకుంటాం, చట్టపరంగానే ఎదుర్కొంటాం. ఇంకోటి, మా మీద తప్పుడు కేసులు, తప్పుడు ప్రచారాలు చేసిన ఎవరికైనా చట్టపరంగానే మరలా నేను వాళ్ళ మీద కేసులు కట్టి ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అన్న. అది మీడియా సమక్షంగా నేను చెప్తున్నాను. ఓకే అమ్మా. సో ఇది మొత్తానికి న్యాయ పోరాటం తాము కొనసాగిస్తామని, సురేష్ పైన అక్రమ కేసులు బనాయిస్తున్నారు. డెఫినెట్గా ఈ కేసులో తాము గెలిచి తీరుతామని ఖచ్చితంగా న్యాయస్థానాలపైన సంపూర్ణ నమ్మకం ఉంది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తమకు కష్టకాలంలో పూర్తిగా అండగా నిలబడిందని బేబీలత అభిప్రాయపడుతున్నారు. కెమెరామెన్ జబ్బర్ నాయక్తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.